హలో వాట్సాప్ పిల్లలు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్పారో టీవీ. ద స్పారో టీవీలో నేను ఒక మంచి మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఒక మంచి కథతో వచ్చాను రా. ఆ కథ పేరేంటో తెలుసా? టీమ్ వర్క్. అంటే అందరు కలిసి పనిచేస్తే ఎంత సంతోషంగా ఉంటామో ఈ కథలో తెలుసుకుందాం. అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు ఉన్నాయి. ఆ జంతువులందరూ కూడా మీకు మాకు మంచి ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు అందరు కలిసి ఏదో ఒక మంచి పని చేద్దాం అని చెప్పి అడవిలో మీటింగ్ పెట్టుకున్నారా. అప్పుడు బాగా ఎండాకాలం వచ్చేసింది. ఎండకి బాగా అందరూ దాహంతో దప్పికతో ఉన్నారు. తర్వాత నీడ కూడా సరిగ్గా దొరకట్లేదు. అప్పుడు మనం ఒక పని చేద్దామా అని చెప్పి ఒక గుడ్లగూబ వచ్చి చెప్పింది. గుడ్లగూబను చూసి అందరూ, ఏమిటి నువ్వు కూడా మాకు పని చెప్తావా అని నవ్వారు. జంతువులందరూ అలాగే నవ్వారు. నవ్విన తర్వాత, సరే నేను చెప్పినట్టు చేస్తే మీకే మంచిది అని చెప్పి గుడ్లగూబ చెప్పింది. కోతి అంది, ఏమిటో చెప్పు, చేద్దాం అని అంది. మనందరం కలిసి చెట్లు నాటుదాం అంది. అప్పుడు ఒక పిట్ట అవునవును అని చెప్పింది. లేరా మా ఫ్యామిలీయే వచ్చి అవునవును పిట్ట చాలా మంచిది అని చెప్పింది. అప్పుడు ఎవరికి ఏం లాభం అని చెప్పి ఒక సింహం అడిగింది. సింహం ఒకటే అంది, చెట్లు ఉంటే నాకేంటి, చెట్లు లేకపోతే నాకేంటి, నాకు కావాల్సింది మీరందరూ, మిమ్మల్ని అందరినీ రోజుకొకళ్ళగా ఆహారంగా తినేస్తాను అని చెప్పి చెప్పగానే, వద్దు మిత్రమా ఆగు, మనందరి శ్రేయస్సు కోసం మనం ఒక మంచి పని చేయబోతున్నాం అని చెప్పి సింహానికి అందరూ రిక్వెస్ట్ చేశారు. ఏమిటది చెప్పండి అన్నాడు సింహం. సరే నువ్వు కాసేపు గమ్మున కూర్చో అని చెప్పి సింహాన్ని రిక్వెస్ట్ చేశారా. సింహం అలా కూర్చోండి. ఇప్పుడు అందరూ కలిసి నెమ్మదిగా మొక్కలు నాటారు. ఆ మొక్కలు నాటుతుంటే ఒక్కొక్కటి కొన్నాళ్ళ తర్వాత ఆ వర్షంతో ఆ మొక్కలు చెట్లయినాయి. ఆ చెట్టు నీడలో అందరూ కొన్ని సంవత్సరాల తర్వాత అందరూ హ్యాపీగా కూర్చున్నారు. అవునవును నిజమే, మీరు చెప్పింది కరెక్టే అన్నాడు సింహం. సింహం వేటకెళ్ళి వచ్చినప్పుడు అలిసిపోయినప్పుడల్లా ఆ చెట్టు నీడలో నువ్వు కూర్చుంటున్నావు తెలుసా, నాకెంత లాభమో అన్నాడు సింహం. అప్పుడు పిట్ట అంది, అవును కరెక్టే, ఈ చెట్టు మీదే కదా నేను గూడు కట్టుకున్నాను, నాకు కూడా ఒక ఇల్లు వచ్చినట్లే కదా అని పిట్ట అంది. అదే పిచ్చుక, మా ఫ్యామిలీ మెంబర్ అన్నమాట, గుర్తుంది కదా మీకు. అలాగే ఆ తర్వాత గుడ్లగూబ అంది, నువ్వే కాదు మిత్రమా, నాకు కూడా ఒక ఇల్లు దొరికింది, నేను కూడా ఈ చెట్టు మీద గూడు కట్టుకున్నాను, భలే భలే అని చెప్పింది. అప్పుడు కోతి కూడా వచ్చి, అవునవును కరెక్టేరా మీరు చెప్పింది, అప్పుడు మనం చెట్టు నాటబట్టే కదా ఇప్పుడు బోళ్ళు పూలు పండ్లు ఉన్నాయి, ఇవన్నీ నేను బాగా తింటున్నానంటే ఈ చెట్ల వల్లే కదా అన్నారు. అప్పుడు సింహం అంది, ప్రతిరోజు మనం అడవిలో తిరుగుతున్నాం కాబట్టి ఈ అడవి రాజుగా నేను మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, మొక్కలు నాటుదాం, మనం అందరం కలిసి ఈ పచ్చని చెట్ల మధ్య హాయిగా గడుపుతాం. ఈ మానవులు ఉన్నారే వాళ్ళు చాలా చెట్లను కోసేస్తున్నారు, చాలా చెట్లు నరుకుతున్నారు, వాళ్ళకి ఈ విషయం తెలిసేలాగా మనందరం చెట్లు నాటుదాం, ఓకేనా, పదండ్రా వేరే అడవిలోకి కూడా వెళ్దాం, అక్కడ కూడా చెట్లు నాటుదాం అని చెప్పి సింహం ఒక లీడర్లా ముందు నడుచుకుంటూ పోతుంటే మిగతా జంతువులన్నీ వరుస కట్టి చెట్లు మొక్కలు తీసుకొని అలా ఇంకొక అడవిలోకి బయలుదేరారు. బాగుంది కదా పిల్లలు, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు దీని ద్వారా మీకు ఏం తెలిసింది? మనం కూడా పెరట్లో చక్కటి చిన్న మొక్కలు నాటుకుంటూ వెళ్తే అవి రేపు మొక్కలు పూలు ఇస్తాయి, పండ్లు ఇస్తాయి, చెట్లు నీడనిస్తాయి, మనకు మంచి ఆక్సిజన్ కూడా ఇస్తాయి. కాబట్టి జంతువులకు తెలిసినటువంటి ఈ జ్ఞానాన్ని మనం అజ్ఞానులుగా ఉండకుండా ఈ విషయం తెలుసుకొని ముందు కూడా మనం మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. స్కూల్లో, పెరట్లో, ఇంటి వెనక, ఇంటి బాల్కనీలో చక్కగా మొక్కలు పెంచుదాం రా, ఓకేనా. ఇది ఈ విషయాన్ని మీకు ఇవాళ తెలియజేశాను, ఓకేనా. మరొక చక్కటి వీడియోలో మరొక మంచి మోరల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.